మాయా ప్లీజ్, మీతో నాకు గొడవ పడాలని లేదు. ఇన్ని తూర్లు చెప్పాలరా నీకో, వరుసలు కలపద్దనే. మా బావకే పుట్టినవనే దానికే సాక్ష్యాలుంటే చూపించో, అప్పుడు మాట్లాడరా. వాడు నా కొడుకేరా, వాడు నా కొడుకేరా, వాడు నా కొడుకేరా, నా కొడుకేరా. నువ్వు నార్మల్, నువ్వు నార్మల్, నువ్వు నార్మల్. మీరు చేసింది చాలు, నేను చూసింది చాలు. రేయ్, వాణ్ణి వదులు. వదలమని చెప్తున్నాను కదా. ఏంట్రా ఇందాకటి నుంచి పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతుంది? సుహాసిని నేను ప్రేమించాను, సుహాసిని నేను ప్రేమించాను, సుహాసిని నేను ప్రేమించాను, సుహాసిని నేను ప్రేమించాను, సుహాసిని నేను జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చాను. కానీ ఆ మాట నిలబెట్టుకోలేని రోజు నన్ను ఎందుకు మోసం చేసావని గాని, నా ప్రేమకు విలువ లేదా అని కాని ఏమీ ప్రశ్నించకుండా నా కోసం నా జీవితం నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. అదిరా నా సుహాసిని అంటే. అది తనకి నా మీద ఉన్న ప్రేమ. అలాంటి ప్రేమని అవమానిస్తే, అలాంటి గొప్ప మనిషి గురించి తప్పుగా మాట్లాడితే పుట్టగతులు లేకుండా పోతావురా. ఇందాకేమన్నావు? వీడు నాకే పుట్టాడో లేదో అని సాక్ష్యాలు ఉన్నాయా అన్నావు కదా. ఉన్నాయిరా, 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 ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి, కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి, వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి, సాక్ష్యాలున్నాయి. మావయ్య వాటిని తీసుకొచ్చి మా అందరికీ చూపించాడు. అందరి ముందు కేదార్ని ఇంటి వారసుడిగా మా బాబాయ్ కొడుగ్గా ఒప్పుకోవాల్సింది. ఏమన్నా? నువ్విప్పుడేమన్నావు? మా అమ్మతో పాటు నన్ను కూడా చంపేస్తే అన్నావా? అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? అయ్యో, మా అమ్మ చావు కారణం నువ్వేనా? అడుగుతుంది నిన్నే, చెప్పు. మా అమ్మని చంపింది నువ్వా? కాదు, కాదు, కాదు. కాదు, కాదు. మా అన్నదేను తప్పుగా అర్థం చేసుకుని ఉండవబ్బే. మా అన్నదే దేవుడు నిన్ను కూడా పైకి పంపించుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు అని అంటా ఉండాడు. ఏనా అంతే కదా? అయినా మీ అమ్మ సావుకి మా అన్నకి ఏ సంబంధం లేదు. అబే, ఏ సాక్ష్యాలు పట్టుకుని ఇంట్లోకి వచ్చుండావో అవే పట్టుకుని ఇంట్లోంచి అడుగు బయట పెట్టిస్తా అబ్బే. ఇదే పాపారాయుడు మాట, గుర్తు పెట్టుకో. మళ్ళీ చెప్తాండా, గుర్తు పెట్టుకో, గుర్తు పెట్టుకో, గుర్తు పెట్టుకో. అబ్బే, మా అన్న రొంత మొరటోడు, నువ్వేమనుకోబాకు. మీ అమ్మ సావుకి మా అన్నకి ఏ సంబంధం లేదు, అదొక్కటి మాత్రం చెప్పగలను. ఒక్కడొచ్చి ఎంతమందికి మనశ్శాంతి లేకుండా చేశాడు. అమ్మా శ్రీవల్లి, నన్ను రూమ్లోకి తీసుకెళ్ళమ్మా.
చూసావు కదా మా మావని, కొంచెం తేడా వచ్చినా ముందు ప్రాణాలు తీసి ఆ తర్వాత మాట్లాడతాడు. నా మాట విని ఆయన ఏదో ఒకటి చేయకముందే నువ్వింట్లో నుంచి వెళ్ళిపో. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. అదే మీ అమ్మలా చనిపోకుండా ఉండాలంటే మా మామకి దూరంగా ఉండు. ఒక సునామీ సృష్టించడానికి వచ్చినట్టుండాది. శ్రీవల్లి గురించి తెలియగానే సొంత చెల్లెలని కూడా చూడకుండా మిమ్మల్ని చంపాలనుకున్నారేంటత్తయ్య? చెప్పాం కదా నిషి, ఆయనకి పరువు కంటే ఏది ముఖ్యం కాదు. పరువు పోతుందని చూసావు కదా, ఆయన ప్రాణాలు ఆయనే తీసుకోబోయాడు. మీరు ఆయన గురించి చెప్తుంటే ఎక్కువ చెప్తున్నారు అనుకున్నాను. మనిషి విశ్వరూపం చూశాక అర్థమైంది. ఏ నిజమైతే మీ మామకి తెలియకూడదని భయపడి ఉండామో అదే ఆ మూర్ఖుడికి తెలిసిపోయి ఉండదు. ఎప్పుడు ఏం చేస్తాడో నన్ను భయంగా ఉండదురా బోడా. నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఎప్పటి నుంచో కేదార్ గారిని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నాం, కానీ అది కుదరటం లేదు. అట్లీస్ట్ మావ మీద భయంతో అయినా వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదార్ల గురించి నీకు తెలుసు కదా యువరాజ్. వాళ్ళంతా ఈజీగా ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోయేవాళ్లు కాదు. పోకపోతే చస్తారమ్మే. చూసుండావు కదా మా అన్న కోపం ఎట్టాంటిదో. పరువు కాపాడేదానికి కేదార్ని సంపినా సంపుతాడు. మంచి పని. ఒక్కడే దెబ్బతో పీడ విరగడైపోతుంది. లైఫ్లో మళ్ళీ వాడి గురించి కానీ నాన్న గతం గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు. అవును అవును అవును